ఇంకోసారి కీర్తన గ్రంథం 26వ అధ్యాయము. కీర్తన గ్రంథము 26వ అధ్యాయము ఒకసారి చూడండి. కీర్తన గ్రంథము 26వ అధ్యాయము. కీర్తన గ్రంథము 26వ అధ్యాయము 8వ వచనము. కీర్తన గ్రంథము యెహోవా నీ నివాస మందిరమును ప్రేమించుచున్నాడా? ఏం చేస్తున్నాడంట అంటే దేవుడు నివాసాన్ని, అంటే దేవుడి మందిరాన్ని దావీదు గారు ఎలా చూస్తున్నాడంటే ప్రేమిస్తున్నాడంట. అదే దినవర్తనాల గ్రంథంలో ఏముండిద్దంటే సర్వజనులు ఆయన మందిరానికి వెళుతుంటే ఆనందపడతాడంట. మరి ఇంకోసారి ఏమని రాయబడిద్ది అంటే ఏమని అసలు ఆయన మందిరం మీద ఇంకా ఏముండిద్దంటే మొక్కు ఉండేదంట. ఒకటి, సర్వజనులు ఇశ్రాయేలు ఆయన మందిరానికి వెళుతుంటే రాజుగా ఉన్నప్పుడు వాళ్ళని చూసి ఆనందపడతాడంట. ఆ ఆనందం ఎంతవరకు ఉన్నాయంటే చాలా మొక్కు అంట, ఆనందం అంటే ఇంకా చాలా ఇష్టం అంట దేవుడి మందిరానికి పోతుంటే సమాజం. ఈయనకి ఇంకెంత ఇష్టమయ్యే దేవుడి మందిరం మీద అంటే దేవుడి మందిర విషయంలో ఆయన నివాసాన్ని ఎక్కువగా ప్రేమిస్తాడంట. ఏం చేస్తాడైనా ఎక్కువ ప్రేమ. ఇంతకు దేవుడి మందిరాన్ని మనం ఎందుకు వెళ్ళాలి? ఎంత ఇష్టపడుతున్న దావీదు గారు దేవుడి మందిరాన్ని మనం ఎందుకు వెళ్ళాలంటే తన తండ్రి అని దావీదు గారు తండ్రి అని యేషయా గారు మాట్లాడుతున్నాడు. చూడండి మీరు ఒకసారి. దేవుడి మందిరాన్ని మనం ఎందుకు వెళ్ళాలో దానివల్ల ఉపయోగం ఏంటో యేషయా గారు మాట్లాడుతున్నాడు. 2వ అధ్యాయము, యేషయా గ్రంథము 2వ అధ్యాయము చూడండి. యేషయా గ్రంథము 2వ అధ్యాయము 3వ వచనాన్ని ఒకసారి చూడండి దేవుని పిల్లలారా. యేషయా గ్రంథము 2వ అధ్యాయము 3వ వచనాన్ని. ఆ కాలమున సియోనులో నుండి ధర్మశాస్త్రము, యెరూషలేములో నుండి యెహోవా వాక్కు బయలుదేరు. ఏ కాలమందు? ఆ కాలం అంటే ఏ కాలం? యేసుక్రీస్తు వారు మరణ పునరుద్ధానం గురించి మాట్లాడుతున్నారు. ఆ కాలమందు సియోనులో నుండి, సియోను అంటే ఏంటిది? దేవుడి మందిరం. యెరూషలేము ఎక్కడుంది? దేవుడి మందిరం ఎక్కడ ఉందంటే యెరూషలేములో ఉంది. అక్కడ నుంచి దేవుడి మాటలు అంటే బయలుదేరినాయి అంట సమాజానికి. చదవండా 3వ వచనం. ఆ కాలం ముందు సియోనులో నుండి ధర్మశాస్త్ర యెరూషలేము నుండి యెహోవాకు బయలువెళ్ళెను. జనులు గుంపులు గుంపులుగా వచ్చి, జాగ్రత్త చూడాలి, యాకోబు దేవుడి మందిరమునకు యెహోవా పర్వతమునకు మనము వెళుదుము రాండి. ఏమంటారు జనం? గుంపులు గుంపులుగా వచ్చేమంటున్నారు, యెహోవా మందిరానికి మనం వెళుదాం రాని అంటున్నారు. ఇంతకు ఎందుకు వెళ్ళాలి మనం యెహోవా మందిరానికి? కిందకు వచ్చి మాట్లాడుతున్నారు చూడండి. దేవుడి మందిరానికి ఎందుకు వెళ్ళాలో అనే దాని గురించి మాట్లాడుతున్నాం. ఆయన తన మార్గములో విషయమై మనకు బోధించెను. ఇప్పుడు చెప్పండి, దేవుడి మందిరానికి ఎందుకు రావాలన్నా? తమ్ముడు, దేవుడి మందిరానికి ఎందుకు రావాలి? ఆయన మార్గాలు అంటే ఆయన గురించి తెలియపరిచేది ఎక్కడ? స్కూల్లో తెలియపరిచిద్దా? యూనివర్సిటీలో తెలియపరుస్తారా? రోడ్ల మీద ఎక్కడ తెలియపరుస్తారా అంటే ఆయన సన్నిధిలో ఆయన గురించి తెలియపరుస్తుంది. ఏం మాట్లాడుతున్నాడు ఇక్కడ భక్తుడు? ఎందుకు వెళ్ళాలి దేవుడి మార్గానికంటే ఆయన తన మార్గము విషయమై మనకు బోధించుచున్నును, మనము ఆయన త్రోవలో నడుచుదుము అని చెప్పుకుందరు. ఇప్పుడు మొదటిది, దేవుడి మందిరానికి మనం ఎందుకు వెళ్ళాలంటే ఆయన మార్గాన్ని మనకు తెలియపరుస్తాడు. రెండోది, మన మార్గం ఎలా ఉండాలో తెలియపరుస్తాడు. ఒకటి, దేవుడి మార్గం మనకు తెలియపరుస్తాడు. రెండోది, ఆయన మార్గంలో మనం ఎలా నడుచుకోవాలో మనకు తెలియపరుస్తాడు. అది దేవుడి సన్నిధికి ఎందుకు రావాలి అంటే కారణం అది. మేము ప్రధానంగా పిల్లల కోసం, ఉద్యోగాల కోసం, ఆస్తుల కోసం, అంతస్తుల కోసం, శరీర బలహీనతల కోసం, అది సెకండరీ. అది దేవుడు ఇవ్వాలనుకుంటే ఆయన చిత్తమైతే అవన్నీ ఇస్తాడు. నువ్వు అడిగినా అడగకపోయినా సమస్తాన్ని ఆయన ఇస్తాడు. ఏది కావాలో ఆయనకు తెలియదా? మనకి ఏది కావాలో ఆయనకు తెలియదా? సమస్తం ఆయనకు తెలుసు. కాబట్టి ఆయన ఏ టైంలో ఏది కావాలో మనకు ఖచ్చితంగా ఇచ్చేస్తాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన దేవుడి సన్నిధికి ఎందుకు రావాలంటే అసలు దేవుడు అంటే ఎవరో, ఆయన పనులేంటి, ఆయన ఆలోచనలు ఏంటి, ఆయన నడవడిక ఏంటి, ఆయన విధానం ఏంటి, ఆయన ప్రవర్తన ఏంటి మొదటగా తెలుసుకోవాలి. రెండోది, ఆ తెలుసుకున్న మనం ఎలా నడుచుకోవాలి, మనం ఎలా ప్రవర్తించాలి,
మనం ఎలాగా దేవుళ్ళు జీవించాలి అనేది రెండోది మనకు తెలియపరుస్తాడు. ఇవి మనం బాగుపడాలి, మన జీవితాలు మార్చుకోవాలి, మన ప్రార్థన నడవడిక మార్చుకోవాలి అంటే ఎక్కడికి వస్తే ఇది సాధ్యం? అది దేవుడి సన్నిధికి వచ్చి సాధ్యం. చదువు రావాలంటే ఎక్కడికి వెళ్ళాలి? స్కూల్కి వెళ్ళాలి. రోగం తగ్గాలంటే హాస్పిటల్కి వెళ్ళాలి. మన బ్రతుకులు బాగోవాలంటే, సరైన మార్గంలో నడుచుకోవాలంటే, మన కుటుంబాలు ఆశీర్వదింపబడాలంటే, మన కుటుంబాలు దీవించబడాలంటే ఎక్కడికి రావాలి? మనం ఆయన సన్నిధికి రావాలి. అది దేవుడి సన్నిధికి మనం ఎందుకు రావాలి అంటే మొదటగా ఆయన సన్నిధిని మనం ప్రేమించాలి, రెండోది మొక్కు చూపించాలి, మూడోది ఇంకా ఇష్టంగా ఆయన సన్నిధిలోకి మనం పరుగులు తీస్తూ రావాలి. ఇక్కడ ఏం చేస్తున్నారంట? జనులు గుంపులు గుంపులుగా ఆయన సన్నిధికి పరిగెత్తుతున్నారంట. ఆయన సన్నిధికి జనం ఎలా వస్తున్నారయ్య అంటే గుంపులు గుంపులుగా వస్తున్నారంట. ఎందుకు గుంపులు గుంపులుగా వస్తున్నారు ఆయన సన్నిధికి, దేవుడి సన్నిధికి అంటే ఇదిగో దేవుడి గురించిన మార్గాన్ని తెలుసుకోవటానికి. దేవుడు గురించిన మార్గం అంటే అర్థం ఏంటంటే మన మీద దేవుడి ఆలోచనలు ఏమున్నాయి, మన మీద ఆయన కృప ఏముంది, మన మీద ఆయన అభిప్రాయం ఏముందని మనం తెలుసుకోవటానికి. రెండోది మనం నడుచుకోవటానికి. అర్థమవుతుందా మీకు? దేవుడి సన్నిధికి ఎందుకు రావాలి చెప్పండి? దేవుడి సన్నిధికి ఎందుకు రావాలి? ఆయన గురించి మనం తెలుసుకోవటానికి. ఆ తర్వాత మనం ఆయన నడుచుకోమన్నట్లుగా మనం నడుచుకోవటానికి. ఒకవేళ ఆయన సన్నిధికి మనం రాకపోతే, దేవుడి సన్నిధికి మనం రాకపోతే, దేవుడికి మన సమయం అయిపోతే, దేవుడి ఆలోచనలో మనం లేకపోతే, దేవుడి తలంపుల్లో మనకు లేకపోతే, ఏముందిలే పోదాంలే అనే నిర్లక్ష్యం మనలో ఉంటే ఒకవేళ ఏమైంది చెప్పమంటారా? నేను చెప్పడానికి పేతురు గారు చెబుతున్నాడు. చూడండి ఎంత ప్రమాదం చెబుతున్నాడు. చూడండి పేతురు గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. ఎందుకంటే దేవుడి సన్నిధికి రాకపోతే నువ్వు ఒంటరిగా ఉంటావు కదా, ఒంటరిగా ప్రయాణం చేస్తూ ఉంటావుగా, ఒంటరి ఆలోచనలు కలిగి ఉంటావు కదా, ఒంటరి అభిప్రాయాలు కలిగి ఉంటావు కదా, ఇంటిలో ఒక్కడే ఉంటావు కదా. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం చూడండి దేవుని పిల్లలారా. పేతురు గారు రాసిన మొదటి పత్రిక, నిబ్బరమైన బుద్ధి గల వారే మెలకుగా ఉండండి, మీ విరోధైన అపవాది గర్జించి సింహం వలె ఎవరిని మింగుదోరు అని వెతుకుతూ తిరుగుచున్నాడు. ఇప్పుడు ఒకవేళ నువ్వు దేవుడి సన్నిధికి రాకపోతే, దేవుడికి నువ్వు సమయం ఇవ్వకపోతే, దేవుడి సన్నిధిలో నువ్వు గడపపోతే నిన్ను ఎవడు ఎతుకుతున్నాడు చెప్పాలి మీరు? అది పాయింట్ ఇక్కడ. మన దేవుడికి ఇవ్వాల్సిన టయాన్ని మనం దేవుడికి ఇవ్వకుండా ఎక్కడో బజారులో కానివ్వండి, సినిమాల మధ్య కానివ్వండి, టీవీల మధ్య కానివ్వండి, అలాగనే పనికిరాని స్నేహితుల మధ్య కానివ్వండి, ఎక్కడో దూరం చుట్టాల మధ్య కానివ్వండి, వాళ్ళ మధ్య మనం గడిపామనుకోండి, ఇప్పుడు నువ్వు సంఘములో ఉంటే దేవుడు దయ మీద ఉంటుందా, ఒంటరిగా ఉంటే ఉంటుందా? దేవుని సన్నిధి విడిచిపెట్టి సంఘంలో ఉండాలి. ఎందుకు? ఇక్కడ ఎవరు ఉంటారు? మీరు సంఘం అంటే మనమే, సహోదరులు కలిసి దేవుడి సన్నిధిలో గడుపుతున్నారు అనుకోండి, మన మధ్య ఎవరు ఉంటారు? దేవుడు ఉంటాడు. దేవుడు మన మధ్య ఉన్నప్పుడు, దేవుడి కృప మన మధ్య ఉన్నప్పుడు, దేవుడి దయ మన మధ్య ఉన్నప్పుడు, దేవదూత భద్రత మన మధ్య ఉన్నప్పుడు సాతాను ముట్టే అవకాశం మనకు ఉంటుందా? ఉండదు. ఎందుకంటే ఎవరికి సాతాను ఎవరిని పట్టిద్దయ్యా అంటే, సాతాను ఎవరిని నాశనం చేసిద్ది అంటే, సాతాను ఎవరిని కుటుంబాలు పతనం చేసిద్దయ్యా అంటే, దేవుడి సన్నిధికి రాని వారి, దేవుడి సన్నిధిలో గలపన వాడిని, ఒంటరిగా ఉంటున్న వాడిని వాడు ఎతుకుతున్నాడంట. ఇలా దేవుడి మందిరానికి పోకుండా, దేవుడి ప్రార్థన పోకుండా, దేవుడి క్లాసుకు పోకుండా, మరి దేవుడికి కృతజ్ఞత లేకుండా, దేవుడి సభల్లో పాల్పంచుకోకుండా ఎవరున్నారబ్బా అని వాడు సాతానుగా ఎతుకుతున్నప్పుడు ఎవరో ఒకరు బజార్లో కనపడతారు, ఎవరో ఒకరు కనపడుతూ ఉంటారు. వాడికి దేవుడి మందిరానికి వచ్చే వాళ్ళు ఎవరో ఒకరు కనపడతారు. దేవుడి సమయాన్ని దొంగిలిచ్చిన వాళ్ళు వెంటనే వాడు చేస్తారంటే టక్కుమని మింగేస్తారు. మింగడం అంటే అర్థం ఏంటి? వాడు మింగడం అంటే అర్థం ఏందయ్యా అంటే, అంతకుముందు ఉన్న చెడు అలవాట్ల కంటే ఎక్కువ వచ్చేస్తాయి మనకి, అంతకుముందు ఉన్న భయంకరమైన పాడు అలవాట్ల కంటే ఎక్కువ వచ్చేస్తాయి మనకి. ఇక నిర్లక్ష్యం ఏర్పడిద్ది, నిర్లక్ష్య స్వభావం మనలో ఏర్పడిద్ది. అందుకనే భక్తుడు ఏం చెబుతున్నాడు అంటే పేతురు గారు, ఇదిగో మీరు ఒంటరిగా ఉండబాకండి, మీరు ఒంటరిగా నడుచుకోబాకండి, ఒంటరి అభిప్రాయాలతో మీరు ఉండబాకండి, ఒంటరి తలంపులతో మీరు ఉండబాకండి. ఒంటరితనం అనేది చాలా ప్రమాదం. దేవుని పిల్లలు గుర్తుపెట్టుకోండి మీరు, ఒంటరితనం అనేది చాలా ప్రమాదం. ఒంటరిగా ఉన్నప్పుడు మనకు అనేక ఆలోచనలు వస్తాయి, ఒంటరిగా ఉన్నప్పుడు అనేక అభిప్రాయాలు వస్తాయి, ఒంటరిగా ఉన్నప్పుడు మన తలంపులు మొత్తం మారిపోతాయి. అదే సహోదరుల ఐక్యత కలిగి ఉండండి, మనకేమవుతాయి అంటే, ఇదిగో దేవుడి కోసం అన్నా ఇలా బతుకుదాం అన్నా,
ఇదిగో దేవుడి పనులు ఇలా చేద్దాం అన్న, అనేకాల బైబిల్ క్లాసులు ఎలా అటెండ్ అవుదామన్నా, రేపు సభలు ఎలా పెడతా ఉన్నా అన్న, క్లాసులు ఎలా పెట్టుకుందాం అన్న సంఘంలో లేని వాళ్ళకి మనం సాయం చేద్దామన్నా, బయట వాళ్ళకి కూడా సాయం చేద్దామన్నా, మన సంఘాన్ని అభివృద్ధి పరుచుకుందామన్నా, మన దేవుడి పరిచయం ఎక్కువ చేద్దామన్నా అన్న, మన తల్లిదండ్రులకు ఎలా ఉండాలి, అన్నదమ్ముల పట్ల ఎలా ఉండాలి, సమాజం పట్ల ఎలా ఉండాలని ఇలా కూడుకున్నప్పుడు ఈ ఆలోచనలు వస్తాయి. ఒంటరిగా ఉన్నామనుకోండి, ఖచ్చితంగా సాతాను మింగేసి గుర్తుపెట్టుకోండి. మిమ్మల్ని జైల్లో ఒంటరిగా ఉంటాడు మనిషి, జైల్లో ఒంటరిగా ఉంటాడు. ఇప్పుడు జైల్లో ఒంటరిగా ఉంటాడు, అంత నరకే అతనా? ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు ఇంట్లో ఒంటరిగా ఉన్న వ్యక్తిని జైల్లో తీసుకెళ్ళి ఒంటరిగా అతను, ఇప్పుడు జైల్లో కూడా అతను ఎవరో ఒక గదిలో ఒంటరిగా ఉంటాడు. ఒంటరిగా జైల్లో ఉన్నప్పుడు అతని ఆలోచనలు అలా ఉంటే నరకే అతను అనుభవిస్తారు. అతను ప్రభుత్వం దీన్ని మానసిక ఒత్తిడితో ప్రభుత్వం దీన్ని శిక్షగా విధించింది. తను చేసిన తప్పుకి ఏం చేస్తున్నాడంటే జైల్లో బంధించేసి గేట్ చేస్తాడు. కానీ అతనికి అన్నం పెడతాడు, 3 పూట్ల అన్నం ఉంటుంది. కానీ ఎందుకు ఆయన సంతోషంగా ఉండలేకపోతున్నాడు? ఎందుకు ఆనందంగా ఉండలేకపోతున్నాడు? తన కుటుంబ సభ్యులు చూడాలని. ఎక్కడ అతనికి ఆనందంగా ఉందంటే తన కుటుంబంలో ఆనందం ఉంది. అతనికి ఎక్కడ ఆనందం ఉంటుందంటే తన భార్య బిడ్డల దగ్గర ఆనందం ఉంటుంది. అతనికి ఎక్కడ ఆనందం ఉంటుంది? తన బంధువుల దగ్గర, స్నేహితుల దగ్గర ఆనందంగా ఉంటుంది. ఇప్పుడు వాళ్ళు విడదీయటమే శిక్ష. ఆ విడదీయటమే శిక్ష అంటే ఒంటరితనం అనేది ప్రమాదం. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఆదాము ఒంటరిగా ఉంటే దేవుడికి నష్టం అంటే దేవుడికి నష్టం కాదు, ఆదాముకు నష్టం. ఇప్పుడే మీరు అబ్జర్వ్ చేయండి, ఎవరు వస్తారు, మీరు సెల్ ఫోన్ తీసుకొని ఒంటరిగా ఉండండి. మనం ఏదో వాక్యం చూద్దాం అనుకుంటాం, ఏదో దేవుడి మాటలు విందాం అనుకుంటాం. ఈ లోపు ఆ సెల్ ఫోన్లో చూడరాని కార్యాలు కొన్ని కనబడతాయి, మనకి అనకూడని మాటలు కొన్ని కనబడతాయి. వెంటనే దాన్ని నొక్కుతాం మనం. ఇప్పుడు దాన్ని నొక్కడం వల్ల కారణం ఏందయ్య అంటే మన జీవితాలు పాడైపోతున్నాయి. ఎవరు లేరు కదా ఇక్కడ, ఎంకైనా లేడు కదా పెద్దోడు, ఇప్పుడు నొక్కేద్దా సెల్ అనుకుంటాం స్వామి ఉదాహరణ. ఇప్పుడు అన్న లేకపోతే ఎవరు చూస్తున్నారు అక్కడ? సమస్తాన్ని దేవుడు చూస్తున్నాడా? చూడలేదు దేవుడు. ఇప్పుడు సేవకులు వచ్చినప్పుడు మనం భయపడటం, ఒక పెద్దలు ఉన్నప్పుడు భయపడటం, తల్లిదండ్రులు చూస్తారేమో భయపడటం, ఇవన్నీ కాదు. వీటన్నిటికంటే పవర్ ఎవరా అంటే దేవుడు. ఒక మనిషి తప్పు చేస్తున్నప్పుడు, ఒక మనిషి తప్పుల్లో ఉన్నప్పుడు, ఒక మనిషి తప్పుడు అభిప్రాయాలు తీసుకున్నప్పుడు వీరు చూస్తారే, వారు చూస్తారే, వీళ్ళు చూస్తారేమో, ఒక అన్నోళ్ళు చూస్తారా, అమ్మోళ్ళు చూస్తారేమో కాదు. ప్రధానంగా మనల్ని దేవుడు చూస్తున్నాడు. మన మీద దేవుడి నిఘా ఉంది, మన మీద దేవుడి ఆలోచనలు ఉండే, మన మీద దేవుడి తలంపులు ఉండే. కొన్ని బట్టల షాపుల్లో కొన్ని కెమెరాలు బిగిస్తారు, మనందరూ తెలుసు. ఎవరైనా బట్టలు నొక్కుతుంటే కెమెరాలో కనబడతారు. బంగారు షాపుల్లో కూడా కొన్ని కెమెరాలు బిగుతారు. ఎవరైనా బంగారం నొక్కుతుంటే ఆ కెమెరాలో మనకు కనబడుతుంది. ఇంకా చెప్పాలంటే ఈరోజు టీ షాపుల్లో కూడా కెమెరాలు బిగించారు. కెమెరా ఎందుకయ్యా అంటే ఎవరైనా వస్తువులు దొంగిలిస్తుంటే దానిలో నుంచి చూసి మనం ఖచ్చితంగా దొంగను పట్టుకోవచ్చు. మనం దొంగను పట్టించడానికి కెమెరా, దేవుడు కూడా కెమెరా పెట్టాడు మనకి. తెలుసా మీకు? దేవుడు పెట్టిన కెమెరాలో ఉన్నది అనుకుంటాం. మనం పెట్టిన కెమెరా కరెంటు పోతే ఆగిపోద్దాము, ఎవరైనా పగల కొడితే ఆగిపోద్దాము. కానీ దేవుడు పెట్టిన కెమెరాలో ఉన్నదో తెలుసా? ఏషియా గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం చదవండి. ఆయన కెమెరాలు ఎలా ఉంటాయి ఒకసారి? ఏషియా గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం చూడండి. ఏషియా గ్రంథము దేవుడు పెట్టిన కెమెరా చూడండి ఒకసారి, మీరు ఎలా ఉంటుందో ఆయన కెమెరా. ఆయనే చెబుతున్నాడు, ఆ కెమెరా లేదో ఆయనే చెబుతున్నాడు. చూడండి ఏషియా గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం. అందరికి తెలిసిన వచ్చినాలి చూడండి, లేకపోతే 2వ వచనం కాదు చదవండి. అంటే దేవుడు మాట్లాడుతున్నాడు. ఆకాశం ఆలకించే అంటే ఒకసారి తలపైకి ఎత్తండి. ఆకాశానికి ఆలకించే పవర్ ఉందంటారా లేదంటారా? ఏనా ఉందా లేదా? 100% ఉంది. ఆకాశము సృష్టి అంతా కారణం ఏంటంటే దూతలే. మీకు తెలిసే తెలియదు. ఆకాశం అనగా ఏదో అనుకోండి, ఆకాశం అన్నా కానీ దూతే. అంటే పంచభూతాలను ఆయన దూతలుగా విడిచాడు. మీకు క్లారిటీ ఎత్తా మాట చూడండి ఒకసారి. ఏప్రిల్ రాసిన పత్రిక 1వ అధ్యాయము. ఏప్రిల్ రాసిన పత్రిక 1వ అధ్యాయము 6వ వచనం కాదు చదవండి. క్రొత్త నిబంధన 200 పేజీ. క్రొత్త నిబంధన 200 పేజీ. మరియు ఆయన భూలోకమునకు ఆది సంబూతుడిని మరలా రప్పించినప్పుడు దేవదూతలందరూ చెప్పిన చదవాలి. తన దూతలను వాయువులు అంటే అర్థం ఏంటి? వాయువుని దేన్ని అంటాం మనం? గాలి. రైట్. దూతలు ఏంటంట? గాలి. వాయుములుగాను తన సేవకులను అగ్ని కూడా ఎవరు? దూతలే.
అగ్నిజోళ్ళగాను. అది అంటే ఆకాశం అనేదైనా కానీ ఆలకించే పవర్ ఉందా లేదంటే సృష్టికి ఉంది. సృష్టికి ఉంది. సృష్టి సువార్త చెప్పింది తెలుసా మీకు? సువార్త మనమే కాదు, సృష్టి సువార్త చెప్పింది. దేవుడి గురించి సృష్టి చెప్పింది. రేపు ఇవన్నీ మన పంచాయతీలో నిలబెడతాడు దేవుడు. నీకు ఆరోగ్యాన్ని ఇచ్చాను, ఆయుష్ ఇచ్చాను, నోరు ఇచ్చాను, కళ్ళు ఇచ్చాను, కాళ్ళు ఇచ్చాను. నా గురించి నువ్వేం చెప్పావు? నా గురించి నువ్వు ఎదుటి వాళ్ళకి ఏం చెప్పావు? నువ్వు తెలుసుకున్న ఈ వాస్తవాన్ని, తెలుసుకున్న ఈ రక్షణ, తెలుసుకున్న నా ప్రభు త్యాగాన్ని నువ్వు ఎదుటి వాళ్ళకి చెప్పావా? సృష్టి చెబుతుంది అంటున్నావు. సృష్టి చెప్పింది సువార్త. సృష్టి సువార్త చెప్పింది. ఒకసారి చూడండి, కీర్తన గ్రంథం 119 అధ్యాయము. కీర్తన గ్రంథము చూడండి, కీర్తన గ్రంథము 119 అధ్యాయము. తీసారా? కీర్తన గ్రంథము 19 అధ్యాయం, క్షమించండి 19 అధ్యాయం. కీర్తన గ్రంథం 19 అధ్యాయము మొదటి నుంచి చూడండి. కీర్తన గ్రంథం 19 అధ్యాయం మొదటి నుంచి. చూచారా? పాత నిబంధన 460 పేజీ కూడా చూస్తాను మీ త్వరగా. ఆకాశములు, ఆకాశములు, ఆకాశమా, ఇది మనకు కనిపించేది కాక ఇంకా చాలా ఉంది. అర్థమవుతుందా? ఇది కనిపించేది కాక చాలా ఉంది. ఆకాశములు ఎలా వివరిస్తున్నాయి? ఇప్పుడు ఎంకైనా సువార్త చెప్పిందంటే నోరుతో చెబుతున్నాడు. రంజిత్ సువార్త చెబుతున్నా అంటే నోరు చెబుతున్నాడు. నేను సువార్త చెబుతున్నా అంటే నోరు చెబుతున్నాడు. ఇప్పుడు ఆకాశాలు దేవుడు మహిమను ఎలా వివరిస్తున్నాయి? ఇప్పుడు ఆలోచించాను. సృష్టి చేసినప్పుడు దేవుడు ఒక క్రమం పెట్టాడు సృష్టికి. ఇదిగో ఆకాశమా, నువ్వు వర్షాన్ని ఇవ్వాలి, ఆ వర్షము భూమి మీద పడాలి, ఆ భూమి మీద నా బిడ్డలు పంట వేయాలి, ఆ పంట పండాలి, వాళ్ళు తృప్తిగా ఉండాలి అని ఆకాశానికి ఎప్పుడైతే దేవుడు ఒక ఆజ్ఞని అమలుపరిచాడో దాన్ని తప్పకుండా ఆకాశం నెరవేరుస్తుంది. అంటే దేవుడి మాట వినడమే, చెప్పాలి, దేవుడి మాట వినడమే దేవుణ్ణి మహిమపరచినట్టు. అది గుర్తుపెట్టుకోవాలి మీరు. దేవుడిని మహిమపరచడం అంటే ఏంది? మన ఇష్టం వచ్చినట్టుగా బతికి దేవుడికి మహిమ కలుగును గాక అంటారు. ఎలా వచ్చింది మహిమ చెప్పండి? వచ్చిద్దా? నేను ఎవరిని పడితే అలా కొట్టి, ఎవరిని పడితే అలా తిట్టి, ఎలా పడితే అలా ఉండి కుటుంబంలో, ఎలా పడితే అలా బజార్లో నడుచుకొని దేవుడికి మహిమ కలుగును గాక అంట. తిమోతి వచ్చిద్దా? రాదు. ఎప్పుడు దేవుడికి మహిమ వచ్చిద్ది అంటే ఆయన చెప్పింది మనం చేసినప్పుడు. నువ్వు అనకపోయినా వచ్చిద్ది. ఆయన చెప్పింది నువ్వు చేసినప్పుడు నువ్వు అనకపోయినా వచ్చింది. బెస్ట్ ఎగ్జాంపుల్, తల్లిదండ్రులకు బిడ్డ చెప్పిన మాటలు ఏంటని అనుకోండి, ప్రతి మాటకు లోపడుతున్నాడు కూడా తల్లిదండ్రులకి. తల్లిదండ్రులు వచ్చి నువ్వు వచ్చి ఇదిగో మా నాన్న చెప్పిన ప్రతి మాటకి నేను లోపడుతున్నా, మా నాన్నకి నేను లోపడ్డా, నువ్వు చెప్పుకోవాల్సిన అవసరం లేదు. తల్లిదండ్రులు చెబుతారు, నా బిడ్డ నేను చెప్పిన ప్రతి మాట వింటాడు, నేనంటే నా బిడ్డకి గౌరవం, ప్రేమ, ఆప్యత, నా మాట జమదాటడాయమ్మాయ అని వారే చెబుతారు. ఇది మీకు అర్థమైతే దేవుడికి మహిమ ఎప్పుడు వచ్చింది అంటే ఆయన మాట మనం విన్నప్పుడు. ఆయన మాట మనం వినకుండా దేవుడికి మహిమ వచ్చిందంటూ అసంభవం. అది నేరం. ఒకవేళ మనం అనుకుంటామేమో దేవుడికి నిజంగానే మహిమ వచ్చింది మన ద్వారానే. దేవుడికి మహిమ మన ద్వారా రావాలంటే, దేవుడికి ఘనత మన ద్వారా రావాలంటే, దేవుడికి స్తోత్రం మన ద్వారా చల్లాలి అంటే ఆయన మాటకు మనం లోబడాలి. దేవుని పిల్లలారా, ఇశ్రాయేలు లోబడాల. ఇశ్రాయేలు లోబడక ఏడుస్తున్నాడు, దేవుడు కన్నీరు కారుతున్నాడు. అదే యెషయా గ్రంథంలో అంటుంది మొదటగా. చూడండి అక్కడ ఆ మాట చూడండి, చెబుతాడు. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనం చదివి, నిందా చదివింది. ఆకాశమా ఆలకించుము. చూడండి ఆ మాట. యెషయా గ్రంథము చదవాలి. 2వ వచనం. యెహోవా మాట్లాడుచుండెను, ఆకాశము ఆలకించుము, భూమి చేయగుము, నేను పిల్లలను పెంచి గొప్పవారిగా చేసి. ఇప్పుడు నేను అడుగుతున్నాను, ఏం చేస్తున్నారంట తమ్ముళ్ళు? ఎలా తిరగబడుతున్నారు దేవుడి మీద? తిరగబట్టం ఏంటేంటి? నేను కత్తి తీసుకొని తిరగబడుతున్నారా ప్రభు మీద, లేకపోతే కర్ర తీసుకొని తిరగబడుతున్నారా? అక్కడ పాయింట్ మీకు అర్థమైందా? ఆకాశమాన్ని చెబుతుండే భూమికి చెప్పుకోవటం, ఇంకెవరు లేరా చెప్పుకోవటానికి ఆయనకి?
దేవుడు మనసు మనకు తెలిస్తే మన పాపం చేయమండి. దేవుడి మనసుకు మనం తెలిస్తే ఆయన సన్నిధికి రావడానికి పరుగులు తీస్తాం మనం. దేవుడి మనసు మనకు తెలిస్తే ఆయన పాదాల మీద పడి మన కన్నీరు కారుతాం. అప్పుడప్పుడు మనకి బజారులో కొంతమంది కనబడతారు తల్లిదండ్రులు, వారిలో వారు మాట్లాడుకుంటూ పోతూ ఉంటారు. అబ్జర్వేషన్ చేయండి మీరు. వారిలో వారు రోడ్డు మాట్లాడుకుంటూ పోతూ ఉంటారు. కారణం ఏంటంటే వాళ్ళు పిచ్చోళ్ళు కాదు, అంటే పిచ్చోళ్ళు కూడా ఉన్నారు కానీ అందరు పిచ్చోళ్ళు కాదు. కష్టపడి బిడ్డలను పెంచిన తర్వాత వాళ్ళ ప్రయోజకులు చేసిన తర్వాత తల్లిదండ్రులకు విలువ లేకుండా తల్లిదండ్రుల మీద తిరగబడి చేయి చేసుకొని ఎలా పడితే అలా మాట్లాడుతూ అవమానకరంగా తల్లి అని లేకుండా తండ్రి అని లేకుండా కొట్టుతూ వాళ్ళు సంపాదించిన సంపాదన మొత్తం వీళ్ళు అనుభవిస్తూ వాళ్ళ గుప్పడి మెతుకులు పెట్టకపోయినప్పుడు వాళ్ళు ఆలోచించుకొని మైండ్ చితాకైపోద్ది వాళ్ళకి. వీడి కోసం నేను ఎంత కష్టపడ్డాను, ఏమ కోసం నేను అంత కష్టపడ్డాను, రెక్కలు ముక్కలు చేసుకున్నానే, నా జీవితాన్ని వీడికి దారపోసాడే, ఈరోజు గొప్ప మెతుకులు నా పెట్టకుండా తిరగబడి నన్ను కొడుతున్నాడే అని వాళ్ళకి ఒక్కసారిగా మైండ్ మొత్తం కూడా చితాకైపోయి పాపం వారిలో వాళ్ళు ఆలోచించుకొని ఆ బిడ్డను పెంచిన పెంపకం ఆలోచించుకొని ఆ బిడ్డకి ఇచ్చిన ఆ డబ్బును ఆలోచించుకొని ఆ బిడ్డను చూసుకొని ఆ ప్రేమను ఆలోచించుకొని వీడి తిరగబడిన విధానం చూసుకొని ఒక్కోసారి వారిలో వారు ఆలోచించుకుంటూ రోడ్ల మీద పోతూ ఉంటారు. ఇందయ్యా ఇలా ఉండవు అంటే బోరు నేడుస్తారు. ఎందుకయ్యా ఇలా ఉండమంటే ఆస్తి లాగా కాదు, అంతస్తు లాగా కాదు, కానీ బిడ్డల మీద ప్రేమ పెట్టుకుంటే బిడ్డలు అందించవలసిన ఆ ప్రేమ తల్లిదండ్రులకు అందించబోయేళ్ళకే వాళ్ళ మైండ్ మొత్తం ఖరాబ్ అయిపోతుంది. అప్పుడు వారిలో వారు మాట్లాడుకుంటారు. ఇది కొంచెం సీన్ అనేది మీ మైండ్లో పెట్టుకుంటే భూమికి ఆకాశానికి దేవుడు చెబుతున్నాడు అంటే చెప్పుకోవటానికి భూమి మీద ఎవరు లేరు ఆయనకంటే ఎవరు లేరు. నా బిడ్డలను ఎలాగ పెంచానో భూమి నీకు తెలుసు, నా బిడ్డలు ఎంత ప్రయోజకులు తెలిసానో ఆకాశం నీకు తెలుసు. మీరు సాక్షులు. వాళ్ళు అడక్క ముందు నేను పంట ఇచ్చాను, వాళ్ళు అడక్క ముందే పండే గుణాన్ని ఇచ్చాను, వాళ్ళు అడక్క ముందే ఫలాలు ఇచ్చాను, వాళ్ళు అడక్క ముందే వర్షాలు ఇచ్చాడు, వాళ్ళు అడక్క ముందే సమస్త ఋతువులను గాలిని నీరును సమస్తం నేను ఇచ్చాను మీ ఇద్దరి ద్వారా. దీనికి మీరు సాక్షులు, మీరు దీనికి సాక్షులు. నా బిడ్డలు ఎలా చూశానో మీరిద్దరు సాక్షులు దీనికి. కానీ వాళ్ళు నా మీద నాకు ఇచ్చిన గౌరవం ఎందుకు చెప్పమంటారా, వాళ్ళు నాకు ఇచ్చిన గిఫ్ట్ ఎందుకు చెప్పమంటారా, వాళ్ళు నా స్థితిలో నేను పెంచితే నాకు వాళ్ళు ఇచ్చింది ఎందుకు చెప్పమంటారా, నా మీద తిరగబడుతున్నారు. ఎలా తిరగబడుతున్నారు చెప్పమంటారు? ఇశ్రాయేలు ఏ స్థితిలో తిరగబడుతున్నారో తెలుసా మీకు? అదే అధ్యాయము కొంచెం 12వ వచనం చదవని కిందకు వచ్చేళ్ళకి. ఎందుకు వాళ్ళు తిరగబడటం అంటే అర్థం ఏందో చూడండి. వాళ్ళు తిరగబడటం అంటే అర్థం ఏందో చూడండి. వాళ్ళు తిరగబడటం అంటే 6వ వచనం చదవండి. వాళ్ళు తిరగబడటం అంటే అరికాలు మొదలుకొని తల వరకు స్వస్థత కొంచెమైనా లేదు. ఎక్కడ చూసినా గాయములు, దెబ్బలు, పచ్చిపొండ్లు, అవి కట్టబడలేదు. అంటే అర్థం ఏంటి? ఇక్కడ అరికాలు మొదలుకొని తలనెత్తి వరకు స్వస్థత లేదంటే అర్థం ఏంటి? చెడిపోయినాయి వాళ్ళ ఆలోచనలో, వాళ్ళ తలంపులు చెడిపోయినాయి, వాళ్ళ ఆలోచనలు చెడిపోయినాయి, వాళ్ళ తలంపులు చెడిపోయినాయి. అంటే దేవుడి మీద తిరుగుబాటు అంటే మీకు అర్థం కాదు. ఇక్కడ పాయింట్ మీకు, ఆనాడు ఇశ్రాయేలే కదా తిరుగుబాటు చేస్తాం, మనమే చేస్తున్నామని మీరు అనుకోవచ్చు. ఆనాడు ఇశ్రాయేలే కదా తిరుగుబాటు చేసింది, మనం చేస్తున్నామని మీరు అనుకోవచ్చు. దేవుడి మీద తిరుగుబాటు అంటే అర్థం ఏంటంటే పరిశుద్ధంగా నువ్వు బ్రతకపోవటమే, పవిత్రంగా నువ్వు బ్రతకపోవటమే, నీతిగా నువ్వు బ్రతకపోవటమే, నిజాతిగా నువ్వు బ్రతకపోవటమే, పాపం అనేది చేయకుండా పాపం అనేది చేస్తూ బ్రతకటమే దేవుడి మీద తిరుగుబాటు. అంతే. దేవుడి మీద తిరుగుబాటు అంటే అర్థం ఏంటంటే అరికాలు మొదలుకోనంట నడి వరకు స్వస్థత లేదంట. స్వస్థత లేదంటే అర్థం ఏంటి? కాళ్ళు ఎట్టుబడతాడు దారులు తెస్తాయి, పాపానికి పరుగులు తెస్తుంది, కపటానికి పరుగులు తెస్తుంది, వ్యసనానికి పరుగులు తెస్తుంది, గొడవలకు పరుగులు తెస్తుంది, గేమ్స్కి పరుగులు తెస్తుంది. భయంకరమైన స్థితిలో కాళ్ళు వెళ్ళిపోతాయి. నడినెత్తి వరకు అంటే నీ ఆలోచనలు, నీ తలంపులు మొత్తం చెడిపోయిన తలంపులతో, చెడిపోయిన జీవితాలతో, చెడిపోయిన బ్రతుకుతో దేవుడి సన్నిధికి వస్తున్నారట. ఎక్కడికి? దేవుడి మందిరానికి వస్తున్నారట. దేవుడి మందిరానికి వస్తున్నప్పుడు ఆయన ఏం మాట్లాడుతున్నావు చూడండి. 12వ వచనం. చెడిపోయిన బతుకులతో, చెడిపోయిన జీవితాలతో, దేవుడి మీద తిరుగుబాటు చేస్తూ, దేవుడి ఆలోచనలు లేకుండా బ్రతుకుతూ దేవుడి సన్నిధికి వస్తుంటే దేవుడు ఏమంటున్నాడు చూడండి. నా సన్నిధికి
కనపడవలనని మీరు వచ్చుచున్నారు. ఎవరు కనపడాలని? ఎవరు కనపడాలని? ఆయన కనపడాలని వస్తున్నారంట. ఆయన కనపడాలి అంటే నీలో ఏముండాలి? నీలో ఏముండాలి? నేను యేషే కుమారుడైన దావీదుని నేను కనుగొన్నాను. ఆయన కనుగొన్నాడంటే ఆయన చూశాడు. అంటే ఏముందో దావీదు గారిలో? నా హృదయానుసారుడు దావీదు నా కుమారుడు. అంటే అర్థం ఏంటి? దేవుడి హృదయంలో ఏ ఆలోచనలు అయితే ఉన్నాయో, దేవుడి తలంపులో ఏ ఆలోచనలు అయితే ఉన్నాయో అవన్నీ దావీదు గారు ఎరిగి ఆయన చెప్పినట్టుగా బ్రతికాడు. అది దేవుడు కనుగొన్నాడు. ఇప్పుడు ఇక్కడ వీళ్ళు ఏం చేస్తున్నారంట? పాపం చేస్తూ దేవుడి సన్నిధికి వస్తున్నారంట. దేవుడు అంటున్నాడు కిందకు వచ్చేళ్ళకే, కింద చదవండి ఏమంటున్నాడు దేవుడు? ఎంత వార్నింగ్ ఇస్తున్నాడు అక్కడ? నా ఆవరణములు తొక్కుటకు మిమ్మల్ని రమ్మన్న వాడెవరో. దట్ ఈస్ పాయింట్. ఇక్కడ ఆలోచించండి. తప్పు చేస్తూ దేవుడి సన్నిధికి ధైర్యంగా వస్తున్నారు ఇశ్రాయేలు. తప్పు చేస్తూ దేవుడి సన్నిధికి ధైర్యంగా వస్తున్నారు ఇశ్రాయేలు. తప్పు చేసినోడు దేవుడి సన్నిధికి రావాలంటే వణకు పుట్టాలి. తప్పు చేసినోడు దేవుడి సన్నిధికి రావాలంటే గజ 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 వణకాలి. తప్పు చేసినోడు దేవుడి సన్నిధిలో నిలబడాలి అంటే అరికాలు మొదలుకొని నడినంత వరకు చెవట్ల కారాలన్నమాట. అది పశ్చాత్తాపంతో కూడిన భక్తి. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాం, మనందరూ తెలిసిందే. ఒక సుంకరుడు, ఒక పరిచయుడు ప్రార్థన చేస్తున్నారు. పరిచర్య వ్యక్తి ఎవరు? దేవుడి మందిరంలో పరిచర్య చేసే వ్యక్తి. దేవుడి మందిరంలో పరిచర్య చేసే వ్యక్తి. సుంకరుడు అన్న వ్యక్తి ఎవరు? దేవుడి మందిరానికి రాకుండా బయట బ్రతుకుతున్న ఒక అన్యుడు. దేవుడి మందిరానికి రాకుండా, దేవుడి సన్నిధికి రాకుండా బయట బ్రతుకుతున్న ఒక అన్యుడు సుంకరుడు. పరిచర్య ఎవడు? దేవుడి సన్నిధిలో పరిచర్య చేసే వ్యక్తి. ఇప్పుడు ఈ పరిచర్య చేస్తున్న ఈ వ్యక్తి ప్రార్థన చేస్తున్నాడు, సుంకరుడు ప్రార్థన చేశాడు. ఇప్పుడు వీళ్ళిద్దరు ప్రార్థనలో ఎవరు ప్రార్థన ఆలకించాడు చెప్పండి? మీ అందరూ తెలిసిందేగా. ఎందుకని? దేవుడు సుంకరుడు ప్రార్థన ఎందుకు ఆలకించాడు చెప్పాలి. ఇంకా అది పాయింట్, అస్సలు పాయింట్ అది. సుంకరుడు ప్రార్థన దేవుడు ఎందుకు ఆలకించాడు అంటే భయపడ్డాడు. దేవుడి సన్నిధిలో భయపడ్డాయా? ఆకాశాలు భూమి ఆకాశాలు పట్టజాల వాడివి నువ్వు, పరిశుద్ధుడు నువ్వు, పవిత్రుడు నువ్వు, కల్మషం లేని వాడివి నువ్వు. నేను పాపినయ్యా, పాపంతో ఉన్న జీవితం కలిగి ఉన్నానయ్యా. నేను నీ సన్నిధిలోకి అడుగు పెట్టడానికి కూడా నాకు ధైర్యం లేదయ్యా. ఇంకా చెప్పాలంటే నీ వైపు నేను కళ్ళెత్తు చూడటానికి కూడా నాకు ధైర్యం లేదయ్యా. నేను పాపినయ్యా అని తన పాపాన్ని ఒప్పుకున్న ప్రార్థన చేశాడు సుంకరుడు. అప్పుడు దేవుడు ఆనందించాడు. ఇప్పుడు ఇశ్రాయేలు ఏం చేస్తున్నాడు? తప్పు చేస్తున్నారు, దేవుడి సన్నిధికి వస్తున్నాడు ధైర్యంగా. అప్పుడు అంటున్నాడు దేవుడు, ఎవరు రామన్నారు మిమ్మల్ని అంటున్నాడు. దేవుడి సన్నిధికి ఎందుకు రావాలని చెప్పాను మీకు నేను? దేవుడి సన్నిధికి మనం ఎందుకు రావాలని చెబుతున్నాడు భక్తుడు? ఇదిగో యెహోవాను గురించిన మార్గాలు మనం తెలుసుకోవటానికి, ఇంకోటి మనం ఆయన మార్గంలో నడుచుకోవటానికి. ఒకటి దేవుడి గురించి తెలుసుకోవటానికి, రెండు మనము ఆయన మార్గాల్లో నడుచుకోవటానికి. అందుకు రావాలి మనం దేవుడి సన్నిధికి. ఇది మొదటిది. అందుకు రావాలి మన దేవుడి సన్నిధికి. కానీ వీళ్ళెందుకు వస్తున్నారంటే పాపం చేసి వచ్చేస్తున్నారంట. ఈ పరిచయం కూడా ఏం చేస్తున్నాడు? దేవుడి దగ్గరకు వచ్చేసి వాళ్ళకి ఐకమ్యాన్ని చేస్తున్నాడు. నేను అవి చేశాను, ఇది చేశాను. ఆ సుంకరుడు అట్టటోడు కాదు నేనని, సుంకరుడు అట్టటోడు నేనైతే కాదని మాట్లాడుతూ ఉంటాడు. అంటే దేవుడి సన్నిధికి మనం రాకపోతే, దేవుడి సన్నిధిలో మనం నివసించకపోతే, దేవుడిలో మనం బ్రతకపోతే మన బ్రతుకు ఒంటరి బ్రతుకు. ఈ ఒంటరిగా ఉన్నప్పుడు ఎవరు మింగుతాడంట వచ్చి మనల్ని? అపవాది మింగుతాడు. చూసారా? అపవాది కూడా వచ్చి మనల్ని మింగుతాడు. ఇంకో మాట చెబుతున్నాడు చూడండి దావీదు గారు, కీర్తన గ్రంథము 27వ అధ్యాయము 4వ వచనం చూడండి. కీర్తన గ్రంథం 27వ అధ్యాయం 4వ వచనము. కీర్తన గ్రంథము 27వ అధ్యాయం 4వ వచనం చూడండి మీరు ఒకసారి. కీర్తన గ్రంథం 27వ అధ్యాయం 4వ వచనం. భక్తుడు ఏమంటున్నాడు? దావీదు గారు ఏమంటున్నాడు దేవుడిని? యెహోవా నీ మార్గమును నాకు తెలియజేయము. మనమైతే ఏమడుగుతూ, మనకేమైనా కావాలని అడుగుతూ, ఆయన ఏమడుగుతున్నాడు? మనకు అవి కావాలి, ఈ కావాలని అడుగుతూ. అంటే అడగటం తప్ప నేను అనట్లా, ఆయన అడగక మనం ఎవరిని అడుగుతూ. కానీ దాని మీద దృష్టి పెట్టవద్దు, మనం దాన్నే ప్రధానంగా ఎంచుకోవద్దు. దేవా నీకేం కావాలి చెప్పు. ఎప్పుడు తల్లిదండ్రులు మనకు పెట్టడమేనా? ఒక్కసారి మనం పెడితే వాళ్ళు తినాలని వాళ్ళ కోరిక ఉండదా?
ఎప్పుడు మనం మనకు వాళ్ళు పెట్టడమేనా? ఒక్కసారి మనకు వచ్చి డబ్బులతో చక్కగా మంచి ఆహారం తీసుకొచ్చి అమ్మకి నాన్న పెడితే వాళ్ళకి ఆనందం ఉండదా? ఇది మీకు అర్థమైతే ఎప్పుడు మనం దేవుణ్ణి అడగటమే కానీ దేవా నీకేం కావాలని మనం అడుగుతాం. కానీ అదే భక్తుడు అడుగుతున్నాను, యెహోవా నీ మార్గాలు మాకు తెలియజేయము. ఏం చెబుతున్నాను? నీ త్రోవలు నాకు తేటపరచు. అంటే అర్థం ఏంటి? నీ నడవడిక నేను ఎలా నడుచుకోవాలో నువ్వు నాకు తెలియపరచాయా. నువ్వు నాకు ఎలా నడుచుకోవాలి నేను నాకు తెలియపరచాయా. ఇంకా ఆయన ఆనందం, దావీదు గారి ఆనందం ఇంకా దేంట్లో ఉందో చూడండి. కీర్తన గ్రంథం 122 అధ్యాయము. కీర్తన గ్రంథం 122 అధ్యాయం మొదటి వచ్చిన చూడండి. దావీదు గారి ఆనందం ఇంకా దేంట్లో ఉందో చూడండి. కీర్తన గ్రంథం 122 అధ్యాయం మొదటి వచ్చినము. యెహోవా మందిరమునకు వెలుదమని జనులు నాతో అనినప్పుడు, అబ్బా ఎక్కడుందంటండి ఆయన సంతోషం? మందిరానికి రామంటేనే మనకు అన్ని పనులు వస్తాయా? అంతే కదా రంజిత్? మందిరానికి రామంటే మా మామూలు ఒప్పుకోవట్లా, మందిరానికి రామంటే నాకు సెలవు లేదు, మందిరానికి రామంటేనేమో నాకు బిజీగా ఉండాలి, మందిరానికి రామంటేనేమో చుట్టాలు వచ్చారు. ఇదే కదా. దావీదు గారి కంట దేవుడి మందిరానికి జనులు పోతుంటే సంతోషంగా ఉందంట. కారణం ఏంది? ఒక కుటుంబం బాగుపడాలి అంటే, ఒక కుటుంబం దీవించబడాలి అంటే, ఒక కుటుంబం ఆశీర్వదింపబడాలి అంటే మనలో ఉన్న వేదనలు, బాధలు, ఇబ్బందులు, ఇరుకులు, కష్టాలు, శ్రమలు చెప్పుకోలేని కూడా ఇవన్నిటికి కూడా సరైన ఆన్సర్ ఎక్కడ దొరికిద్ది అంటే ఆయన సన్నిధిలో దొరికింది. అది తెలుసు దావీదు గారికి. అందుకనే జనులు పోతుంటేనంట ఆయనకంట భలే సంతోషంగా ఉందంట, భలే సంతోషంగా ఉందంట. అదే దావీదు గారు మాట్లాడుతున్నా చూడండి. 63వ అధ్యాయం కీర్తన గ్రంథం 63వ అధ్యాయం మొదటి వచ్చిన చూడండి. అది 1-2 వచ్చినాలు చూడండి. అదే దావీదు గారు ఏం మాట్లాడుతున్నాడు? కీర్తన గ్రంథము 63వ అధ్యాయం 1-2 వచ్చినాలు చూడండి. మీరు 1-2 వచ్చినాలు. దేవా ఎట్లా ఎతుకుతున్నాడంట? వేకుని అంటే అర్థం ఏంటాయో? తెల్లవారుజామున. దావీదు గారు ఏం వెతుకుతున్నాడు తెల్లవారుజామున? ఆదివారం వస్తే తెల్లవారుజామున మనం ఎదుగుతూ ఆనందం ఏం వెతుకుతాం మనం? ఏ బజార్లో ఎక్కడెట్లా ఉందన్న ప్రదేశంలో జనరల్గా అదే కదా మనం ఎతికేది. కానీ దావీదు గారు ఏకూజామున ఏం వెతుకుతున్నట్ట? ఏం వెతుకుతున్నట్ట? దేవుడి సన్నిధిని వెతుకుతున్నాడంట. నీ బలమును నీ ప్రభావమును చూడవలెనని పరిశుద్ధ ఆలయమందు ఎంతో ఆశ పెట్టుకొని ఉన్నాడంట అండి. అంతే ఉంది అక్కడ. ఆయన ఆశ దేంట్లో ఉంది? దేవుడి సన్నిధిలో. ఎందుకు దేవుడి సన్నిధిలో? ఆయన పరిశుద్ధత, ఆయన బలము వాక్యము ద్వారా ఆయన మందిరములో మనకు కనబడుతుంది. అవునంటారు కదంటారా? ఏకూజాములు లేచి అంట ఆయన ఎతుకుతున్నాడంట ఆయన మందిరాన్ని. మరి దావీదు గారు దీవించబడ్డాడంటే ఏమన్నా ఆశామాష? గొర్రెలు కాసుకునే స్థాయి నుంచి రాజు. ఇప్పుడు బెస్ట్ ఎగ్జాంపుల్ మనందరూ తెలిసిందే, తమిళనాడు సీఎంగా విజయ్ గారు. అతను ఒక సీఎం అయ్యాడంటే అందరూ అవాక్కయ్యారా కాలేదా? చాలామంది అవాక్కయ్యారు, ఆశ్చర్యపోయారు. ఇంకా చెప్పాలంటే కొంతమంది అగ్ర కులాలు అనబడుతున్న వాళ్ళు కూడా కొంతమంది ఆశ్చర్యపోయారు. ఆ వ్యక్తి సీఎం కావటం ఏంది? ఎందుకంటే తక్కువలోకి వచ్చి తొందరగా సీఎం అయిన వ్యక్తి అతను. తక్కువ సమయంలో వచ్చి తొందరగా సీఎం కావడంతో అసలు భారతదేశం మొత్తం ఒక మాట చెప్పాలంటే మన తెలుగు రాష్ట్రాలు 2 రాష్ట్రాలు కూడా అసలు ఆశ్చర్యపోయినాయి. అంటే ఒక వ్యక్తి సీఎం అయితేనే ఇంత ఆశ్చర్యపోతున్నారు. అతను నెక్స్ట్ ఉంటాడో ఉండడో మనకైతే తెలియదు. ఒకవేళ ఉంటే ఎన్ని సంవత్సరాల పరిపాలన చేస్తారో మనకు తెలియదు. కానీ దావీదు గారు గొర్రెల కాసుకునే కాడి నుంచి 40 సంవత్సరాలు ఇశ్రాయేలు జనాంగాన్ని పరిపాలించే గొప్ప రాజు అయిన దావీదు గారు ఆయన ఆశ దేంట్లో ఉందండి? రాజుగారు అని మనం అడిగితే బంగారంలో ఉందా? లేదు. వజ్రాల్లో ఉందా? లేదు. అంతఃపురంలో ఉందా? లేదు. ఎక్కడుందా నీకు ఆశ? నీ సంతోషం ఎక్కడుందంటే దేవుడి మందిరంలో నాకు ఆనందం. అవును, రాజుకే అంత స్థాయి ఉన్న దావీదు గారే దేవుడి మందిరం మీద ఇంత సంతోషంగా ఉన్నప్పుడు, ఇంత ఆశ ఉన్నప్పుడు, ఇంత మొక్కు ఉన్నప్పుడు పేదవాళ్ళని మనకి ఇంకెంత ఆశ ఉండాలి? అంత ఆశ ఉండాలి చెప్పండి మీరు. అందుకే నేను ప్రకాశం లేకపోవడంతో వచ్చి ముందు దేవుడి సన్నిధిలో ఊడ్చి వెళ్ళిపోవడం అంట. ఇది గొప్ప ఆశీర్వాదకరం. నాకు దక్కట్లా అదృష్టం. అప్పుడప్పుడు ములకలూరులో నేను ఊడుతామంట. షాపుకి వచ్చి ఎవరు కూడా పోతే భలే ఆనందంగా ఉండిద్ది.
చాలా అసలు ఎంత ఎంత దేవునికరో తెలుసా. దేవుడి సన్నిధిలోకి నువ్వు రావడంతో, ఉదయాన్నే లేచి దేవుడి సన్నిధిలోకి వచ్చి నువ్వు అలా చీపురు పట్టుకుని ఊడుస్తున్నావు అంటే అసలు ఎంత దేవుడు ఎంత గొప్ప దేవులో మనకు తెలుసు. అసలుకి కిన్నడు చల్లిస్తే నా పొలం ఊరకు పోదా అన్నాడు. అలాంటిది నలుగురు ముగ్గురు కూడుకొని ఆయన ఆరాధిస్తున్న స్థలంలో 10 మంది కూర్చొని ఆయన ఆరాధిస్తున్న స్థలాన్ని శుభ్రంగా ఒక వ్యక్తి వచ్చి శుభ్రపరుస్తున్నాడు అంటే ఆ ధన్యత అందరికి దక్కదని అని అడిగితే కొద్దిమందికి దేవుడు ఆ ధన్యత ఇచ్చేది. ఆ ధన్యత తమ్ముడు పొందుకున్నాడు ఆ ధన్యత. ఎంత అదృష్టం చూడండి అసలుకే. ఒక సాముయేలు గారి బాల్యదినం నుంచి దేవుడిని ఎలాగైతే జ్ఞాపకం చేసుకొని ఆయన సన్నిధిలో ఎలాగైతే గలిపాడో అలా గలిపిన దావీదు గారు, బాల్యత నుంచి గలిపిన దావీదు గారు, క్షమించండి, ఆ సౌలు గారు ఏ స్థితిలో గెలిపాడు? సాముయేలు గారు గొప్ప ప్రవక్తగా వెళ్ళిపోయాడు. అంటే దేవుడి సన్నిధిలో ఉంటున్న వ్యక్తిపై దేవుడి కను దృష్టి ఎప్పుడూ ఉండింది. ఉండిద్దా ఉండదా? కీర్తనల గ్రంథము 14వ అధ్యాయము 2వ వచనం చూడండి. త్వరగా ముగించుకుందామండి. కీర్తనల గ్రంథము 14వ అధ్యాయం 2వ వచనం చూడండి. ఆయన దృష్టి ఉండిద్దో ఉండదో మీరు చూడండి ఒకసారి. మీరు వివేకము కలిగి ఆయన వెతుకు వారి కలరేమని చూస్తున్నాడా చూడలేదా? దేవుడు చూసి అంట పరిశీలిస్తానంట. నా పిల్లలు ఏం చేస్తున్నారు ఈ సమయంలో, ఎక్కడ ఉన్నారు నా పిల్లలు, ఏ పొజిషన్లో ఉన్నారు నా పిల్లలు, నిజంగా నా ఆవరణలో ఉన్నారా, నా సన్నిధిలో ఉన్నారా, నా కొరకు బతుకుతున్నారా, నా ఆలోచనలు కలిగి ఉన్నారా అని దేవుడు పైనుంచి అంట చూస్తున్నాడంట. ఆయన ఈరోజు మన అందరం కూడా ఆయన చూస్తున్నాడు. అంటే దావీదు గారికి ఎంతగా దేవుడు సన్నిధి అంటే ఎంతగా ఇష్టపడ్డాడో చూడండి. దావీదు గారు ఎంతగా ఇష్టపడ్డాడో చూడండి. ఇంకా చెప్పాలి అంటే మరొక భక్తులు మనం చూసుకొని ముగించుకుందాం అండి. 60 సంవత్సరాలు అంటే 60 సంవత్సరాలు తిరిగి లేకుండా బ్రతికాడు ఆయన. క్షమించండి, 40 సంవత్సరాలు తిరిగి లేకుండా బ్రతికాడు. వజ్రాలు, వైడూరాలు, బంగారాల మధ్య ఆయన గొప్పగా ఒక స్థితిలో ఉన్నాడు. ఆయన ఊ అంటే ఐగుప్తుకు రాజు అవుతాడు. ఎవరు అతను మీకు మైండ్లోకి రావాలి? ఎవరు అతను? ఆయన ఊ అంటే ఐగుప్తుకు రాజు అవుతాడు. మోషే గారండి. మోషే గారు 40 సంవత్సరాలు ఐగుప్తులో ఉన్నాడు. గుర్తుపెట్టుకోవాలి, మోషే గారు 40 సంవత్సరాలు ఐగుప్తులో ఉన్న తర్వాత మరలా ఐగుప్తులో నుంచి ఒక ఎబ్రీని చంపినప్పుడు, ఐగుప్తుల వ్యక్తిని చంపినప్పుడు వాళ్ళు కక్ష కట్టి ఇతను చంపుతారు అని కూడా ఇతను పారిపోయి తర్వాత వివాహం చేసుకొని 60 సంవత్సరాల తర్వాత తిరిగి వచ్చేస్తారు. ఆయన వచ్చి ఆయన ఎలా బతుకుతున్నాయంటే దేవుని కోసం బ్రతుకుతాడు. ఆయన ఇక్కడ ఉన్నప్పుడు ఐగుప్తులోకి వచ్చినప్పుడు ఒక మాట మనకు కనబడుతుంది ఆయన గురించి. ఏమని మాట్లాడుతున్నాడో ఎబ్రీ గ్రంథకర్త చూద్దాం. ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయము 24-26 వచనాలు చూడండి. దేవుడి విషయంలో భక్తుడు ఎలా ఉన్నాడో చూడండి. 11వ అధ్యాయం 24-26 వచనాలు. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి, తీసారా పేజీ నెంబర్ చెప్పండి వాళ్ళకి, క్రొత్త నిబంధన చెప్పండి, 207 క్రొత్త నిబంధన. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి, ఎవరి మీద విశ్వాసం మోషే గారికి? తల పైకి ఎత్తాలి. మోషే పెద్దవాడైండు, విశ్వాసాన్ని బట్టి అంటే ఎవరి మీద విశ్వాసం మోషే గారికి? క్రీస్తు ప్రభువారి మీద విశ్వాసం. విశ్వాసమును బట్టి చదవాలి. ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమై నింద మహా గొప్ప భాగ్యం అని ఎంచుకున్నాడంట. చూసారా? పెద్దోడైన తర్వాత మోషే గారు ప్రభువుని విశ్వాసాన్ని బట్టి ఏం చేసిండు? ఒక పక్క ఐగుప్తు సింహాసనం, ఒక పక్క క్రీస్తు శ్రమలు. ఒక్కసారి ఆలోచించండి. ఒక పక్క ఐగుప్తు సింహాసనం కనబడుతుంది, రాజ్య పరిపాలన కనబడుతున్నాడు, రాజుగా ఉండడానికి పరిపాలన కనబడుతున్నాడు, వజ్రాలు, వైడూరాలు పరిపాలన ఒకవైపు ఉంది సింహాసనం, మరొక వైపు చూస్తే క్రీస్తునందు శ్రమలో, బాధలు, ఇబ్బందులు, ఇరుకులు, కష్టాలు ఉన్నాయి. ఇప్పుడు మోషేగా సెంటర్ పాయింట్లో నిలబడడం. ఇటు పక్క ఐగుప్తు సింహాసనం, ఇటు పక్క క్రీస్తునందు శ్రమలు. సెంటర్ పాయింట్లో నిలబడ్డ మోషే గారు దేవుడు చూస్తున్నాడు, సాతాను పరీక్ష పెడుతుంది. దేవుడు పరీక్షిస్తున్నాడు, సాతాను పరీక్షిస్తున్నాడు. ఇప్పుడు మోషే గారు నోటి నుంచి ఏ మాట వచ్చిందని దేవుడు చూస్తున్నాడు, సాతాను చూస్తుంది. దేవుడు నన్ను గెలిపిస్తాడని ఫిక్స్ అయిపోయింది.
మోషే నీకేం కావాలి అంటే ఐగుప్తు సింహాసనం కావాలా అంటే అంటున్నాడు ఆయన, ఐగుప్తు సింహాసనం నాకు వద్దు, క్రీస్తునందు శ్రమ నాకు కావాలి. అంటే మోషే గారికి కూడా దేవుడిలో ఆనందం ఉంది. చెప్పాలి మీరు, మోషే గారికి కూడా దేవుడిలో ఆనందం ఉందంటే దేవుడిలో ఆనందం ఉంది. దేవుడిలో ఆనందం ఉంది, దేవుని ఆరాధించే విషయంలో ఆనందం ఉంది, దేవుని గణపరిచే విషయంలో ఆనందం ఉంది ఆయనకి, మోషే గారికి. మరి ఐగుప్తు సింహాసనం వద్దా అంటే అది కొంతకాలమే. పాప భోగములు అనుభవించటం కంటే క్రీస్తునందు శ్రమ అనుభవించటం నాకు ఇష్టం. ఇప్పుడు డబ్బు ఉండా, ఐశ్వర్యం ఉండా, అంతస్తులు ఉండా, బంగారం ఉండా, ఏదో ఒక రోజు మనం విడిచిపెట్టి వెళ్ళిపోవాలి అంతే. మనకు కావాల్సింది తినాలని పెడతాం. మనం ఎంతవరకు తింటాము? పట్టిన వరకే తింటాం, కానీ మిగతా మొత్తం మనం తినలేము. అంతే జీవితం. పెద్దలో మా చిన్నప్పుడు మనం చదువుకున్న దాంట్లో ఉండేది, మబ్బులు ఉంది ఎందుకయ్యి అంటే, మబ్బులు పుట్టింది ఎందుకంటే ఏం చెబుతారు? ఉరువులు రావటానికి. ఉరువులు ఎందుకంటే వర్షాలు కురవటానికి. వర్షాలు ఎందుకయ్యా అంటే చెరువులు నిండటానికి. చెరువులు ఎందుకయ్యా అంటే పంటలు పండటానికి. పంట ఎందుకయ్యా అంటే ఇప్పుడు చెప్పండి, పంట ఎందుకు? ఇక్కడ ఆగిపోయింది. ఇప్పుడు నేను బిగిన్ చేస్తాను. పంట ఎందుకంటే పొట్ట కోసం. మరి పొట్ట ఎందుకయ్యా అంటే అక్కడ ఆగిపోతుంది సమాజం. మనం చూద్దాం బైబిల్ ప్రకారం మట్టిలో పెట్టడానికి. అంతేనా? ఎంత తిన్నా ఈ శరీరాన్ని ఎక్కడ తీసుకెళ్ళి పెడుతుంది? తిరుపతి ఎక్కడ పెడతాం? తిమ్మతి మట్టిలోనే. మట్టిలో ఏం తింటే చెప్పాలి మీరు? మట్టిలో ఏం తింటాయా? సమయాలు ఏం తింటే మట్టిలో మన దేహాన్ని ఏం తింటుంది? పురుగు తినేది. ఇందుకు ఈ తాపత్రం. ఇది ఎరుగున భక్తులు అంటున్నాడు, ఏమన్నాడంటే ఈ పాప భోగముల సుఖము కంటే క్రీస్తునందు నింద మహా గొప్ప భాగ్యం నాకు. ఈ కొద్ది కాలం నేను కష్టపడ్డానికి ప్రభు కోసం, కోట్ల సంవత్సరాలు నేను ఆనందంగా ప్రభువులో ఉంటా. ఈ సంతోషం ఎక్కడ దొరుకుతుంది? దేవుడిలో దొరుకుతుంది. ఒకవేళ మనము దేవుడి సన్నిధికి రాకపోతే, ఒకవేళ మనం దేవుడి సన్నిధిలో గడపపోతే, ఒకవేళ దేవుడికి ఇవ్వాల్సిన సమయాన్ని మనం ఇవ్వకపోతే ఒకరిని ఒకరు పురుగొలుపుకోవాలి మనం. ఓ బెస్ట్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఒకవేళ ఎలమంది రావట్లేదు అనుకో, స్వామి మాట్లాడాలి. దేవుడి సన్నిధికి ఎందుకు రావట్లా నువ్వు? అలా ఆగితే ఎట్లాగా? ప్రమాదం, నువ్వు ఆగకూడదు. దేవుడి సన్నిధికి మనం రాకపోతే అది ప్రమాదము. మొదట గుర్తుపెట్టుకోవాలి. ప్రమాదముతో పాటు అది పాపము కూడా. పాపముతో పాటు దేవుడి రక్తాన్ని మనం తొక్కుతున్నాము. అంటే యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన పవిత్రమైన రక్తాన్ని మనం తొక్కుతున్నాం. ఆయన సన్నిధికి మనం రాకపోతే, ఆయన మనం ఆరాధించకపోతే, ఆయన మనం మహింపరచకపోతే, ఆయన రక్తాన్ని, ఆయన శరీరాన్ని మనం తీసుకోపోతే, వారం వారం మనం తీసుకోపోతే ఆయన రక్తాన్ని మనం తొక్కుతున్నట్టే. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము, హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 24 నుంచి చూసుకొని ముగించుకుందాం. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 24 నుంచి చూసుకొని మనం 30 వచ్చిన ముగించుకుందామండి. కొందరు మానుకుని చిన్నట్లుగా, అంటే దేవుడు ఏం చెప్పాడు? అపోస్తులు బోధ యందును సమాసమందును. సమాసం అంటే కూడుకోవాలి. వాళ్ళు ఏం చేశారు? ప్రతి వారం వాళ్ళు కూడుకుంటారు. కొంతమంది అంట వారం వారం కూడుకోవట్లేదంట, మానేస్తున్నారంట. మానేస్తుంటే మాట్లాడుతున్నాడు గ్రంథకర్త. ఏమని మాట్లాడుతున్నాడు? కొందరు మానుకొనుచున్నట్లును సమాజముగా కూడుకోనగట ఎవరికొకరు ఒకళ్ళొక లెక్క హెచ్చరించచ్చు. ఆ దినము సమీపించే కొంది మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగ చేయాలి. ఏ దినం చూసే కొంది? మనకు ఆదివారం వస్తుంది అబ్బాయి, మనం ఎలా ఉండాలి? అందరూ రెడీ అయి ఉండాలి. నాకు నేర్పిన సేవకులు శనివారమే మీరు సిద్ధపాటు కలిగి ఉండాలి రవి అని చెప్పారు. ఎట్లాగన్నంటే ఆదివారం ఏ వస్త్రాలు వేసుకోవాలి, శనివారమే నువ్వు పక్కన పెట్టుకో. ఆదివారం దేవుడికి నువ్వు ఎంత కానుకేయాలో శనివారమే నువ్వు పక్కన పెట్టుకో. అంటే రేపుటికి ఈ రోజే నువ్వు సిద్ధపడి ఉండాలి. అంతేగాని అడావుడికి లేచేసి అడావుడికి గంటల కబక్క స్నానం చేసేసి ఏ పడితే ఆ బట్టలు ఎక్కడ ఉన్నాయి, ఈ బట్టలు ఎక్కడ ఉన్నాయి, టైం మొత్తం వేస్ట్ చేయటం. ఇదేనగా కానికి ఎంత ఉంది, అక్కడ ఎంత ఉంది, ఇక్కడ ఇక్కడ పెట్టిన డబ్బులు ఏమని, అక్కడ పెట్టిన డబ్బులు ఏమని, నువ్వు అడావుడి పడి దేవుడి దగ్గరకు వచ్చి అడావుడి పడితే నువ్వు సంపూర్తిగా దేవుడిని ఆరాధించలేవు. కాబట్టి నువ్వు శనివారం సిద్ధపడి కలిగి ఉండాలి. ఒక ఊరికి నువ్వు వెళుతున్నావు అంటే 2 రోజులు నువ్వు ఊరికి వెళుతున్నావు అంటే ఒక రోజు ముందు బ్యాగ్ ఎలాగైతే సర్దుకుంటావో దేవుడి ఆరాధించే సమయాన్ని నువ్వు ముందుగానే సిద్ధపడి కలిగి ఉండాలి. అలా తప్పనిసరిగా మీరు ఒకరినొకరు ఏం చేయాలంటే ఆ దినం చూసే కొంది ఒకళ్ళు పురుకొలుపుకోవాలి. అబ్బాయి రేపు ఆదివారం ఎవరు మిస్ కాకూడదు, అబ్బాయి నిజంగా మిస్ కాకూడదన్న, సమయాన్ని పాటించాలి, ఆ సమయాన్ని పాటించాలన్న, కరెక్ట్గా అనుకున్న టైంకి మనం రావాలన్న. ఈ పురుకోలపోతే నా సంఘంలో ఈ పురి ఉండాలన్నమాట. అతను రాకపోతే నాకేమైంది, నా ప్రార్థన నేను చేసుకుంటున్నా. ఇతను రాకపోతే నాకేమైంది, నా ఆరాధన నేను చేసుకుంటున్నా. అది లోకరీతి. ఇది ఒక కుటుంబం. సంఘం అనేది ఒక దేవుడి కుటుంబం.
ఒక దేవుడి కుటుంబంలో మనం ఎలా ఉండాలి అంటే ఒకరి పట్ల ఒకరి ప్రేమ ఆప్యాయతలు అనురాగాలతో ఉండాలి. ఇతనికి సాగు ఏమైపోతే నాకెందుకు అనుకోకూడదు, రవాణాకి అయిపోతే నాకెందుకు అనుకోకూడదు. ఒకరి పట్ల ఒకరు ఏమనాలంటే ప్రేమ కలిగి ఉండాలి. అందుకని ఆ దినం చూసే కొద్ది మీరు ఏం చేయాలంటే ఒకరినొకరు హెచ్చరించుకోవాలి, జాగ్రత్త మనం తొందరగా వెళ్ళిపోవాలి, దేవుని ఆరాధించాలి అని. అలా చేయకుండా, ఆ ఆరాధన చేయకుండా, దేవుడి సన్నిధిలోకి మనం రాకుండా అప్పుడు ఏం జరుగుతుంది అంటే కిందకు వచ్చాక ఏం మాట్లాడుతున్నారంటే ఆయన కృపకు మూలమైన పవిత్రమైన రక్తమును మీరు పాదములతో తొక్కుచున్నారు అని ఉంటుంది. చూడండి అక్కడ, కృపకు మూలమైన ఆయన పవిత్రమైన రక్తమును మీరు కాళ్ళతో తొక్కుచున్నారు. ఉందా 27-28 వచనాల్లో ఉంది, చూడండి, అది చదవండి. 27వ వచనం చదవండి, 29 చదవండి. దేవుని కుమారుణ్ణి పాదములతో తొక్కి మనల్ని ఏ రక్తం అయితే రక్షించిందో, ఏ రక్తం అయితే మన పరిశుద్ధతను తెచ్చిందో ఆ రక్తాన్ని మనం ఏం చేస్తున్నామంట కాళ్ళతో తొక్కి. చూశారు అంత ప్రమాదం? ఎందుకు అనుకోవడం తప్పనిసరి కూడుకోవాలంటుంది అపోస్తులు. ఎందుకు అనుకుంటాం వారం ఆయన రక్తాన్ని ఆయన శరీరాన్ని తీసుకోవాలనుకుంటుంది? ఒకవేళ మనం అలా నడుచుకోకపోతే ఏ రక్తం అయితే మనల్ని కాపాడిందో, ఏ రక్తం అయితే మన పాప క్షమాపణ ఇచ్చిందో ఆ రక్తాన్ని అంట మనం తొక్కుతున్నామంట. దేవుని పిల్లలారా, ఆ పవిత్రమైన రక్తాన్ని మనం తొక్కితే దేవుడు ఇడిచిపెడతాడా? 30వ వచనంలో ఏం చెబుతున్నాడు చూడండి. అలా తొక్కుతున్న వాళ్ళని ఏమంటాడు చూడండి. అది పొగ తీర్చుట నా పని, చాలు. దేవుని చేతిలో పడటం అతి భయంకరమైన పదం కనబడుతుంది మీకు అక్కడ, ఉందా లేదా? అతి భయంకరము దేవుడి చేతిలో పడటం అంటే దేవుని ఆరాధించకపోయినా, దేవుడి సమయాన్ని మనం దొంగిలించినా, దేవుడి కోసం మనం బ్రతకపోయినా, దేవుడి తలంపుల్లో మనం లేకపోయినా, ఆయనని మనం ఘనపరచకపోయినా కానీ ఎవరి చేతిలో పడుతున్నాం అంట? మనం దేవుని చేతిలో పడుతున్నాం అంట. అదే భక్తుడు చెబుతున్నాడు, దేవుని చేతిలో పడటం అతి భయంకరము. దేవుడి సన్నిధి మనం ఎందుకు రావాలంటే మొదటగా ఆయన మార్గాలు మనం తెలుసుకోవటానికి, 2 ఆయన మార్గంలో మనం నడుచుకోవటానికి, 3 మన ప్రవర్తన దిద్దుకోవటానికి, 4 ఆయన మహిమపరచడానికి, 5 ఆయన సన్నిధిలో ఏకముగా కూడుకోవటానికి, 6 ఆయన స్తుతించటానికి, 7 మన కుటుంబాలను దేవుడిలో నిలబెట్టుకోవటానికి. అందుకు దేవుడి సన్నిధికి మనం రావాలి. అలా వచ్చినప్పుడు మన కుటుంబాలలో కానివ్వండి, మనలో కానివ్వండి, కొన్ని బలహీనతలు ఏమైనా ఉంటే, ఆర్థిక విషయాలు కానివ్వండి, మనోవేదన కానివ్వండి, చెప్పుకోలేని ఇబ్బందులు కానివ్వండి, ఇవన్నీ కూడా ఆయన దయలో, ఆయన కృపలో వాటన్నిటి కూడా మనకేం చేస్తాడంటే తగిన సమయము చూసి మనల్ని హెచ్చిస్తాడన్నమాట. ఆయన లేదు దేవుడి మందిరానికి నేను రాను, ఉంటాను ఒంటరిగా, ఇంటికాడే ఉంటాను, రోడ్ల మీద ఉంటాను, బజార్లోనే ఉంటాను, ఒకవేళ మనం అనుకోండి, ఎవరో ఎత్తుకుతున్నాడంట మనల్ని. ఎవరు ఎత్తుకుతున్నారు? వాడు ఎత్తుకుతున్నాడంట. అబ్బా ఈ వారం ఎంకైనా దొరకలేదే అనుకునేవాడు, ఈ వారం సాంగ్ దొరకలేదు అనుకునేవాడు, ఈ వారం బుజ్జంకాయ దొరకలేదు అనుకున్నాం. ఎందుకంటే అందరూ ఎక్కడ ఉన్నాం? ఆయన సన్నిధిలో ఉంటాం మనం. అది ఇంటికాడ ఉంటే మన ఆలోచనలు మారిపోతాయి, మన తలంపులు మారిపోతాయి, మన నడవడికి మారిపోద్ది, మన విధానం మొత్తం మారిపోద్ది. ఆ మీద తగ్గిందంటే ఇంటికాడ ఉన్నప్పుడు ఇక మనకు లేచింది బీపీ, నన్ను చూసి తగ్గిందని. ఎన్నిక ఈ సాతాను పెడుతున్న చిచ్చులు ఇవన్నీ కూడా. కాబట్టి దేవుడి మందిరానికి మనం అందరం కూడా వచ్చి ప్రతి వారం ఆయన గణపరుస్తూ, మహింపరుస్తూ, ఆయన స్తుతిస్తూ మనం కూడా తనుండే లోకాన్ని చేరుకోవాలని మనస్ఫూర్తి కోరుకుంటూ నా మాటలు ఇతరులతో ముగిస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకుని బల కార్యక్రమాలు ప్రవేశిద్దామండి. సర్వోన్నతుడ సర్వసృష్టికర్తని మా కన్న తండ్రి, నీ ఉన్నతమైన పరిశుద్ధమైన నామానికి ప్రభుని యేసుక్రీస్తు వారి ద్వారా నీకే స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటూ ఇప్పుడు వరకు చెప్పండి నీ మాటలు నీ బిడ్డ హృదయాలు 30 60 100 ఫలించి అభివృద్ధి పొంది దీవించి ఆశీర్వదించమని ఈ ప్రార్థన నీ ప్రియ కుమారుడు మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అడిగి వేడుకున్నాను తండ్రి, ఆమేన్. శ్రద్ధగా విన్నందుకు మీ అందరికీ వందనాలు.